హలో అండి. మనం మన కొత్తగా తీసుకున్న ఇంట్లోకి వెళ్తున్నాం చూద్దామని. చూడండి ఒకసారి మీరు రివ్యూ ఎంత బాగుందంటే చాలా బాగుంది ఇల్లు కూడా. అది 250 స్క్వేర్ యార్డ్లో ఉంది. 250 గజాల్లో త్రిబుల్ బెడ్రూమ్ అనమాట. ఒకటి మాస్టర్ బెడ్రూమ్, నార్మల్గా 2 బెడ్రూమ్స్, కిచెన్ ఓపెన్ కిచెన్ అనమాట. ఒకసారి చూడండి మెయిన్ ద్వారం ఎలా చక్కగా ఉందంటే మెయిన్ ద్వారం చాలా బాగుంది. మనకు మెయిన్ ద్వారం చాలా ఇంపార్టెంట్. పూజలు చేసుకున్నా ఏదైనా బాగుంటుంది. ఇది పర్ఫెక్ట్గా పూర్తి లోన్తో మనం తీసుకున్నాం అనమాట. ఎవరికైనా లోన్స్ అవైలబుల్ కావాలన్నా ఇల్లు కొనుక్కోవడానికైనా లోన్స్ పర్సనల్ కానీ బిజినెస్ లోన్స్ కానీ ఎవరైనా కాంటాక్ట్ అవ్వచ్చు. వీడియో కింద మెసేజ్ చేయండి లోన్స్ కావాలంటే. చూడండి ఎనీ లోన్, బిజినెస్ లోన్, పర్సనల్ లోన్ ఏదైనా సరే. ఇది ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్. అది మాస్టర్ బెడ్రూమ్కి అది టాయిలెట్ అన్నమాట. బాగుంది కదా వాష్రూమ్. నెక్స్ట్ మన ఇంటీరియర్ అవన్నీ మనమే పెట్టించుకున్నామని కాదు, అంతా వాళ్ళే. బట్ వాళ్ళు ఏంటంటే నార్మల్గా పెడతారని చెప్పేసి మనం కొంచెం ఎక్స్ట్రా మనీ యాడ్ చేసేసుకొని మనం కొంచెం కాస్ట్లీ పెట్టించుకున్నాం అనమాట. గీజర్ ఆ వాష్రూమ్కి ఈ వాష్రూమ్ కూడా సెట్ అయ్యేలా పెట్టించుకున్నాం. బాగుంది. అది బెడ్రూమ్ అనమాట. ఈ సెకండ్ బెడ్రూమ్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చేసింది. పీస్ఫుల్గా చాలా అందంగా అనిపించింది. బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మా బాబు ఏది చేస్తే అదే చేస్తున్నాడు. ఇది హాల్ అనమాట. చాలా పెద్ద హాల్ వచ్చేసింది. 2 ఫ్యాన్స్ బట్టే అంత పెద్ద హాల్. 3 కూడా పడతాయి, బట్ సీలింగ్ ఉంది కదా అయినా అంత అవసరమే ఉంది. నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్. అది కూడా చాలా బాగుంది. చూడండి ఒకసారి మీరు కూడా. అవన్నీ టేక్ అండి, తలుపులన్నీ టేకే. ఓకే చూడండి సీలింగ్ చూడండి. మనం ఇంకా ఇంటీరియర్ అంటే సెల్ఫ్ కబోర్డ్స్ ఇంకా పెట్టలేదు, చిన్నగా పెట్టించుకుందాం. అది కిచెన్ ఓపెన్ కిచెన్లో కూడా చూడండి ఎంత బాగుందో. ఆ సెల్ఫ్లు ఉన్నాయి చూసారా, అది కిచెన్లో తక్కువ, అది కిచెన్ దగ్గర తక్కువ వచ్చాయి కాబట్టి ఇక్కడ ఓపెన్ కిచెన్ కాబట్టి ఇక్కడ పెట్టుకుందామని అక్కడ సెల్ఫ్లు ఇచ్చారు. ఫ్యాన్ ఓకే. ఓపెన్ కిచెన్ కూడా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ అది పూజ గది అండి. పూజ గది కూడా ఎంత బాగుందంటే ఫస్ట్ ప్రస్తుతానికైతే లక్ష్మీదేవి బిళ్ళలు వేసి వచ్చాము అక్కడ గోల్డ్వి, కానీ బాగుంది. ఎప్పుడు పూజ గది ఎప్పుడు లైట్ మనం వెలుతురు ఉండాల్సిందే ఖచ్చితంగా. అది ఉన్నా లేకపోయినా చిన్న డింపుల్ లైట్ అయినా వేసి ఉంచాలి. వెలుతురు లేకుండా అసలు లక్ష్మీదేవి దగ్గర ఉంచకూడదు. ఖచ్చితంగా లక్ష్మీదేవి దగ్గర వెలుతురు ఉండాల్సిందే. మా బాబుని ఎత్తుకున్నాను నేను. వాడు రానంటే రానంటున్నాడు, దొంగ బుడ్డి. చూడండి. ఓకే థ్యాంక్ యూ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.